ఈ వీడియోలో మనం వరి సాగులో జీవన ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ సమయంలో వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో తెలియజేస్తాము. ఇప్పటివరకు మన వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొస్తాము. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే అజిటోబ్యాక్టర్ 4 కిలోలు, పిఎస్బి అనగా ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు మరియు పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే కేఎంబి అంటారు, ఇది 4 కిలోలు. మొత్తం 12 కిలోలు. మనం 10 కిలోల మట్టి లేదా ఏదైనా ఎరువు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ఒక 10 కిలోలలో తీసుకొని మొత్తం కలయజేసి పొలం మొత్తం చిమ్ముకోవాలి. ఇది నాట్లు వేసిన మరుసటి రోజు నుంచి 10వ రోజు లేదా 15వ రోజులోపు చిమ్ముకున్నట్లయితే మనకు అధికంగా పిలకలు రావటం, మొక్క ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. మీరు ఏ పంట పండిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు పండించబోయే పంటకి జీవన ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, వాటి యొక్క లాభాలు పూర్తి వివరంగా మనం తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.